ఏప్రిల్ 10వ తారీఖున ఉగాది రోజున మధ్యాహ్నం 12:47 ప్రజాశాంతి పార్టీకి కుండను గుర్తుగా ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ అఫీషియల్కి, అలాగే ఇవ్వమని ఆదేశించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఆనరబుల్ జస్టిసెస్కి నా హృదయపూర్వక వందనాలు. కుండ ప్రతి ఒక్కరికి ఒక మంచి గుర్తు. ఈ కుండను మీరు నింపుకోండి, జీవితాల్ని మార్చుకోండి. ప్రభు ఒక మాట అన్నాడు, కుమ్మరవాణి యొక్కకు వెళ్ళుము, ఆ కుండను మట్టి నుంచి ఏ విధంగా చక్కగా అందంగా అవసరమైన దానిగా మలుచుతాడో మీ జీవితాన్ని నేను ఆ విధంగా మలుచుతాను. చూసారా, రకరకాలైన కుండలు ఉన్నాయి, అన్ని మంచి కుండలే. కానీ కుండ ఎప్పుడు కూడా ఎవరికి కూడా అన్యాయం చేయలేదు. ఫ్యాన్లు ఊరేసుకొని చాలా మంది చనిపోయారు, గ్లాసులు పగిలిపోయి చాలా మంది హాని పొందారు, సైకిళ్ళు యాక్సిడెంట్లు అయి 100,000 మంది చనిపోయారు. కుండ మంచినీరు ద్వారా ఒక్కరైనా చనిపోయారా? కోట్ల మందికి ప్రాణాన్ని ఇచ్చింది, జీవాన్ని ఇచ్చింది, సత్యాన్ని ఇచ్చింది, మంచిని ఇచ్చింది. కనుక నిజంగా కన్నీరు పెట్టుకోగలను ఈ కుండ గుర్తు కొరకు. ఇదే మన విజయానికి నిదర్శనం. థ్యాంక్ యూ. ఇదే మన జయానికి. ఇంకా మీకేమైనా అనుమానం ఉందా? అనుమానం ఉన్నవారికి అయ్యో మనకి సింబల్ ఎవరని ఎంతో మంది బాధపడ్డారు. ఎంతో మంది ఈ రాష్ట్రంలో 2 ప్రధాన రాజకీయ నాయకులు ప్రయత్నించారు. నేనే పర్సనల్గా వెళ్ళి ఆనరబుల్ హైకోర్టు తెలంగాణ, ఏపీలో ఆర్గ్యుమెంట్స్ చేసి ఈ కొండ గుర్తును సంపాదించుకోండి. ఒకటి వినండి, ఒక్క మాట, మీ జీవితాలు మార్చుకోండి. ఇప్పుడైనా అరే స్టీల్ ప్లాంట్ ఆపిన వ్యక్తి అమ్మకుండా ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో 60 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేనా? 2,10,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఆయన మా 33 సూత్రాల్లో 6 గుర్తించుకోండి. మీరు ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి, విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించుకోండి. 175 ఎమ్మెల్యేలు ఇప్పుడు గుర్తొచ్చింది కనుక 100 మందిని గెలిపించుకోండి, మీ జీవితాలు మార్చుకోండి. ఒకటి, అధికారంలో వచ్చిన 100 రోజుల్లో ఉచిత విద్య అందరికీ 3,10,000 మందికి ఉచిత విద్య ఇచ్చారు. ఉచిత వైద్యం అందరికీ కోట్ల మందికి ఉచిత వైద్యం ఇచ్చారు. నిరుద్యోగులు విశాఖపట్నం ఎంపీ కాన్స్టిట్యున్సీలో 8 లక్షల మంది 100 రోజుల తర్వాత 1 ఇయర్లో ఇదే స్టీల్ ప్లాంట్లో 100 కంపెనీలు పెడితే ఒక్కొక్కరికి 10,000 ఉద్యోగాలు ఇస్తే 10 లక్షలు. 1000 కంపెనీలు పెట్టి ఒక్కొక్కరికి 1000 ఉద్యోగాలు ఇస్తే 10 లక్షలు. ఒక్క నిరుద్యోగి ఉన్నాడు, నన్ను ఎంపీగా చేసుకోండి. ఒక్క నిరుద్యోగి ఉన్నాడు, ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి 14 సంవత్సరాల అవకాశం, మోదీ గారికి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, కేసీఆర్ గారికి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. నిరుద్యోగులు పెరిగారే కాదు. అందుకే ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, 4 పెన్షన్లు డబల్, 5 ఇక్కడ విశాఖపట్నంలో 2 లక్షల మత్స్యకారులు ఇప్పుడు 6 ప్రాణాలు పోతుంటే కాపాడేరా? కేజీహెచ్ హాస్పిటల్లో కాపాడి తీరుతాం. 6వ విషయం అందరూ గుర్తించుకోండి, మీ కన్నీరు తుడుస్తా, మీ కోరికలు తీర్చుతా, మీకు అప్పులు తీర్చుతా, అభివృద్ధి చేస్తా. 33 పథకాలు చదవండి. మా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లిస్ట్ ఫేస్బుక్ డాక్టర్ కేఏపాల్లో ఉంటుంది, యూట్యూబ్లో. లేదా నేనే ఇక్కడ ప్రతిరోజు 3 నుండి 5 గంటల వరకు విశాఖపట్నం శ్రీకన్య థియేటర్ వెనక మన ప్రజాశాంతి పార్టీ ఆఫీస్లో ఎమ్మెల్యే అభ్యర్థులందరూ, ఎంపీ అభ్యర్థులందరూ 7569441275కి మీ రెజ్యూమేలు పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కొండ గుర్తుకే ఓటేయమని 5 లక్షల క్రైస్తవులు 10 మందికి చెప్పండి. ఒక్కొక్కరు 8 లక్షల నిరుద్యోగులు 10 మందికి చెప్పండి. 60 లక్షల నిరుద్యోగులు 6 కోట్ల తెలుగు ప్రజలకు చెప్పండి. బాబు మోహన్ గారిని వరంగల్లో గెలిపించమని. అలాగే మన పార్టీ అధికారంలోకి వస్తే ఇంకా బి బాబు
బీజేపీ అంటే జే జగన్, వి పవన్ వారికి బానిసలుగా ఉండవలసిన అవసరం లేదు. మనకే వారు బానిసలు అవుతారు. మనమే రాజ్యాధికారం తెచ్చుకుందాం. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చారు కనుక కొండ గుర్తుకే మన ఓటు. థ్యాంక్ యూ వెరీ మచ్. బిందు అయిపోతుంది సార్. ప్రజాశాంతి పార్టీకి కొండను గుర్తుగా ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ ఆఫీషియల్ కి, అలాగే ఇవ్వమని ఆదేశించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఆనరబుల్ జస్టిసెస్ కి నా హృదయపూర్వక వందనాలు. కొండ ప్రతి ఒక్కరికి ఒక మంచి గుర్తు. ఈ కొండను మీరు నింపుకోండి, జీవితాల్ని మార్చుకోండి.